ఋగ్వేదంలో ఒక చోట అన్నా చెల్లెళ్ళ మధ్య సంవాదం వస్తుంది, యమి యమ సంవాదం అని పేరు. ఈ అన్నగారు ఏం చేస్తూ ఉంటాడంటే, చెల్లెలైనటువంటి యమి యుక్త వయస్సులో ఉంటుంది, పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఒక మంచి సంపద చూస్తూ ఉంటే చెల్లెలు అంటుంది, అన్నగారు నువ్వు బయటి వ్యక్తిని నువ్వు సంబంధం చూడడం ఎందుకు, నన్ను నువ్వే పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చెల్లెలు అడుగుతుంది అన్నగారిని. అడిగితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చాలా అద్భుతమైనటువంటి సంవాదం జరిగి చిట్ట చివరగా సిద్ధాంతం, అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం అనేది దేవతలు హర్షించరు, ధర్మ విరుద్ధం. కావున ఏ చెట్టు కూడా తన పళ్ళను తాను తినదు, ఏ నది కూడా తన నీటిని అది తాగదు, ఏ జ్ఞాని కూడా తన జ్ఞానాన్ని తాను సొంతంగా అనుభవించడు. వీళ్ళు ముగ్గురు కూడా ఇతరుల యొక్క ఉపకారం కోసమే పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా తండ్రి గారి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నవాడిని నేను అన్నయ్యను, కావున నేను నిన్ను వివాహం చేసుకోకూడదు, ఇది ధర్మ విరుద్ధం అని చెప్పి ఆయన వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, నేడు అన్నా చెల్లెళ్ళ మధ్య వివాహం అనేది తప్పు, మనం ఎవరం కూడా చేసుకోం. కానీ ఈ విషయం వేదంలో మొట్టమొదటగా చెప్పబడింది కాబట్టే మనం అనుసరిస్తూ ఉన్నాము అనేది దృష్టిలో పెట్టుకోవాలి.